ఓం శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము, ఆది పర్వము, వక్రించిన విధి. పాండురాజు వినోదార్థము ఒకనాడు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ మైథున క్రీడలో ఉన్న లేడి దంపతులను బాణాలతో కొట్టాడు. మృగ రూపంలో ఉన్నది మునీశ్వరుడు అని పాండురాజుకు తెలియదు. రాజా, ధర్మ మార్గమును చరించి ప్రజలకు ఆదర్శం కావలసిన నువ్వు ఇలా అధర్మంగా అనుచితంగా ప్రవర్తించావు. రాజులు మృగాలను వేటాడవచ్చు, ఈ మృగరూపంలో ఉన్నది నేను అని నీకు తెలియకపోవచ్చు. కానీ రతి క్రీడలో సంతోషపడుతున్న ప్రాణుల్ని వధించటానికి నీకు మనసులా వచ్చింది. దయలేని ధర్మం కూడా ధర్మమేనా? నీవు చేసిన ఈ ఘోరమైన అపరాధం నిన్ను సుఖంగా బ్రతకనివ్వదు. మృత్యువు త్వరలోనే నిన్ను కబలిస్తుంది. రాజా, ఏ క్షణంలో నీకు సురత వాంఛ కలిగి స్త్రీని స్పృశిస్తావో ఆ క్షణంలోనే మృత్యువు నిన్ను హరిస్తుంది అని మృగరూపంలో ఉన్న కిందముడు అనే ఋషి పాండురాజుని శపించాడు. పాండురాజు ఉద్విగ్న మనస్కుడై తీవ్రమైన వ్యధను అనుభవించాడు. వినోదాలు, వేటలు, భోగాలు, బాంధవ్యాలు దుఃఖ కారణాలు అని భావించాడు. కామ భోగానుభవంలోనే తన తండ్రి విచిత్ర వీరుడు మరణించాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి వ్యాసుని మార్గమే శ్రేయస్కరమైనది అని భావించాడు. ఈ విషయము కుంతి, మాద్రీలకు కూడా చెప్పాడు. కుంతి, నా అభిమతం విను. మాద్రి, నువ్వు కూడా శ్రద్ధగా విను. మునిశాపం నా బ్రతుకును మలుపు తిప్పింది. జీవితపు విలువ నాకు తెలిసి వచ్చింది. నేను ఇక మీదట నా తండ్రి వ్యాసుని వలె యతి జీవనాన్ని అనుసరిస్తాను. చెట్టు నీడలో వసిస్తాను. ఎవరిని హింసించను, దేనిని ఆశించను. సర్వ ప్రాణకోటిని పరమాత్మ స్వరూపంగా ప్రేమిస్తాను. మీరు హస్తినాపురం వెళ్ళండి. నేను సన్యాసిని వనాలకు వెళ్ళానని అక్కడ వారికి చెప్పండి అన్నాడు. అప్పుడు పాండుపత్నులు తీవ్రంగా బాధపడ్డారు. రాజా, మోక్షం కొరకు సన్యాసమునే స్వీకరించవలసిన పని లేదు. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి సాధన చేసుకోవచ్చు. మేము కూడా మీతో వస్తాము. మీ సాధనకు మేము అవరోధం కాము. మేము ఇంద్రియ మనస్సులను జయించి సాధనలు ఆచరిస్తాము అన్నారు. వెంటనే ముగ్గురు తమ ఆభరణాలను తీసేశారు. అవన్నీ సేవకులకు ఇచ్చి వాటిని హస్తినాపురానికి తీసుకొని వెళ్ళి అప్పజెప్పి పాండురాజు తన భార్యలిద్దరితో కలిసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడని, అర్ధ సుఖాలను కామభోగాలను త్యజించాడని చెప్పమన్నారు. ఆ మాటను ఆలకించి సేవకులు రోధించారు. దుఃఖవదనాలతో హస్తినకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపారు. ధృతరాష్ట్రుడు తీవ్ర విచారానికి లోనయ్యాడు. సత్యవతి, భీష్ముడు తీవ్రంగా కలత చెందారు. సతులతో కూడి కొంతకాలము నాగశత పర్వతం మీద, కొంతకాలము చైత్ర రథ వనంలోనూ గడిపిన పాండురాజు హిమాలయాలు దాటి గంధమాదనము చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్న సరోవరం సమీపంలో శతశృంగ పర్వతం మీద సిద్ధులతో, మహర్షులతో కలిసి నివసిస్తూ తపోదీక్షలు ఆనందించసాగాడు. జనమేజయ, ఇదిలా ఉండగా ఒకనాడు మాదాయాసం వల్ల విశ్రాంతిని కోరి వ్యాసుడు హస్తినాపురానికి వచ్చాడు. ఆ సమయంలో గాంధారి వ్యాసమునిని చక్కని పరిచర్యలతో తృప్తిపరచింది. వ్యాసుడు గాంధారి సేవలకు తృప్తి చెంది వరాన్ని కోరుకోమని చెప్పాడు. గాంధారి 100 మంది పుత్రులను కోరింది. వ్యాసుడు అంగీకరించి ఆశీర్వదించాడు. గాంధారి గర్భాన్ని ధరించింది. ఆ గర్భం 2 సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో నాటకీయంగా కుంతి కూడా గర్భాన్ని ధరించింది అన్నాడు వైశంపాయనుడు. మహాత్మా, పాండురాజు మునిశాపానికి లోనయ్యాడు కదా, మరి కుంతీదేవి ఎలా గర్భవతి అయింది? నాకు కాస్త వివరంగా చెప్పండి అని అడిగిన జనమేజయునికి వైశంపాయనుడు చెబుతున్నాడు.
శతశృంగ పర్వతం మీద సతులతో సత్పురుషులతో కూడి తపోదీశలో ఉన్న పాండురాజు ఋషితుల్యుడయ్యాడు. కాని ఋషి రుణాన్ని, దేవరుణాన్ని, భూతరుణాన్ని, మనుష్య రుణాన్ని తీర్చుకోగలిగిన తాను పితృ రుణాన్ని తీర్చుకోలేకపోయినందుకు పాండురాజు వ్యధ చెందేవాడు. అది చూచిన ఋషులు పాండురాజునకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఈ విషయం ఒకనాడు కుంతితో చర్చించాడు పాండురాజు. భర్త ఆవేదనను అర్థం చేసుకున్న కుంతి, ప్రభు, నా జీవితంలో చిన్ననాటి సంఘటన ఒకటి ఉంది. మా ఇంటికి అతిథిగా వచ్చిన దుర్వాస మహర్షి నాకు మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని జపించి ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత వలన పుత్రప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. మీరు ఆజ్ఞ ఇస్తే ఏ దేవతను మీరు ఆహ్వానించమంటే ఆ దేవతను నేను ఆహ్వానిస్తాను, మనకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నది కుంతి. పాండురాజు సంతసించాడు. యమధర్మరాజును ఆహ్వానించమని చెప్పాడు. యమధర్మరాజు వలన కలిగే పుత్రుడు ధర్మాత్ముడై ఉంటాడు, ధర్మాసక్తి కలిగి ఉంటాడు. కనుక యమధర్మరాజును ఆహ్వానించమన్నాడు పాండురాజు.